అందరికీ నమస్కారం. సమయం ఉదయం 11 గంటలు. వీధి తలుపు తీసి బయటకొచ్చిన పూర్ణిమకు అరుగుపై ఒక వ్యక్తి కూర్చొని ఉండటం కనిపించింది. దాదాపుగా 60 ఏళ్లుంటాయి అతనికి. తెల్లగా సన్నగా పొడుగ్గా ఉన్నాడతను. నల్ల ప్యాంటుపై తెల్ల చొక్కా ధరించి ఉన్నాడు. పూర్ణిమ ఎవరు కావాలి అని అన్నట్లుగా చూసింది అతని వైపు. మా అబ్బాయి తన స్నేహితుడు ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళాడు. నన్నిక్కడ కూర్చోమని చెప్పాడు. అలాగే అన్నట్లు తలోపి లోపలికి వెళ్ళిపోయింది పూర్ణిమ. ఒక గంట తర్వాత మళ్ళీ బయటికొచ్చి చూస్తే ఆయన ఇంకా అక్కడే కూర్చొని ఉండటం కనిపించింది. బయట ఎండ తీవ్రంగా ఉండటంతో అతను చెమటలతో తడిసిపోయి ఉన్నాడు. ముఖం వాడిపోయి ఉంది. అరే, ఎంతసేపు అలా ఎండలో కూర్చుంటారు? లోపలికొచ్చి కూర్చోండి అని అంటూ సిటౌట్లో కుర్చీ తెచ్చి వేసింది. ఆయన కూర్చున్నాక తాగటానికి నీళ్ళిచ్చింది. తర్వాత రస్నా కలిపి ఇచ్చింది. ఎందుకమ్మా నీకీ శ్రమ అని అంటూ మొహమాట పడుతూనే తీసుకున్నాడు. ఇందులో శ్రమ ఏమీ లేదు. మీ అబ్బాయి ఇంకా రాలేదా? లేదమ్మా, ఈ కాలం పిల్లలు సుకుమారులు కదా, ఈ ఎండకు కళ్ళు తిరిగి పడిపోయాడేమోనని నాకు ఆందోళనగా ఉంది. మీ అబ్బాయి సెల్ నెంబర్ మీ దగ్గర లేదా? ఇందులో ఉందమ్మా, నేను చూస్తే కనపడలేదు, నువ్వు చూడు, రాజు అని ఉంటుంది అని జేబులో నుంచి మొబైల్ ఫోన్ తీసి ఆమెకిస్తూ అన్నాడు. ఆమె చూసి, కాంటాక్ట్లో ఏ నెంబరూ లేదండి, అన్నీ ఎరేజ్ అయిపోయినట్లుగా ఉన్నాయి అని అంది. అజ్ఞానంతో ఏదో ఒకటి నొక్కేస్తూ ఉంటాను, ఇలాంటి సమయంలో ఇబ్బంది పడుతుంటాను అని అన్నాడు సిగ్గుపడుతూ. మీరెక్కడి నుంచి వచ్చారు అని అడిగింది పూర్ణిమ. ముంబై నుంచి. నన్ను తిరుమల తీసుకొని వెళతానని నా బిడ్డెక్కడికి తీసుకొచ్చాడు. తిరుమలలో పనిచేసే తన స్నేహితుడు ఇక్కడ ఉన్నాడట. అతని సెల్ నెంబర్ వీడి దగ్గర లేదు, అందుకే ఇల్లిల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ స్నేహితుడి పేరు మీకు తెలుసా? తెలుసు, వెంకటరమణ అని చెప్పాడు. అవునా, ఆ పేరు గల వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ వీధిలో అని అంది పూర్ణిమ నవ్వుతూ. అతను అలాగా అని అన్నట్లు చూశాడు ఆమె వైపు. మీ అబ్బాయి ముంబై లాంటి పెద్ద సిటీలో ఉంటున్నాడు కాబట్టి ఈ తిరుపతి లాంటి చిన్న టౌన్లో తన స్నేహితుడు ఇల్లు తేలికగానే కనుక్కోగలడు లేండి అని అంది పూర్ణిమ. మధ్యాహ్నం 2 గంటలకు పూర్ణిమ భర్త బాలరాజు ఇంటికొచ్చాడు. భార్యతో మాట్లాడుతున్న వ్యక్తిని చూడగానే, మీరు రాఘవయ్య మాస్టారు కదూ అని అడిగాడు బాలరాజు. అవును, మీరు? లేచి నిలబడి అడిగాడతను. రాజమండ్రిలోని విజ్ఞానదీప్తి హైస్కూల్లో మీరు నా లెక్కల మాస్టారు. రాజమండ్రిలోనే కాక చుట్టుపక్కల ఊళ్ళోనూ కూడా మ్యాథ్స్లో మీ టీచింగ్కి మంచి పేరుండేది. నేను బ్యాంకులో ఉద్యోగం తెచ్చుకున్నది మీ టీచింగ్ వలనే. లోపలికి రండి మాస్టారు అని ఇంట్లోకి నడిచాడు బాలరాజు. తర్వాత భార్యతో, ఆయనకు భోజనం పెట్టావా అని అడిగాడు. లేదు, ఆయన మీ మాస్టారు అని నాకు తెలియదు కదండీ. అయితే ఎండకు బాగా వడిలిపోతే రస్నా కలిపి ఇచ్చాను. వెరీ గుడ్, పద, మా ఇద్దరికి వడ్డించు. భోజనం చేస్తూ పూర్ణిమ ద్వారా జరిగింది విన్నాడు బాలరాజు. మీరు ఆందోళన పడకండి. మీ అబ్బాయి తన స్నేహితుడి ఇల్లు కనుక్కోలేకపోవటం వలన అతను ఆఫీస్కు ఫోన్ చేసే ప్రయత్నాల్లో ఉండవచ్చు. అవును, మీరు ముంబై ఎప్పుడు వెళ్ళారు మాస్టారు అని అన్నాడు బాలరాజు రాఘవయ్యతో. మా రాజేష్ చదువు పూర్తయిన వెంటనే ముంబైలో వాడికి ఉద్యోగం దొరికింది. కొన్నాళ్లకు వాడు వాడితో పనిచేసే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు మేము చాలానే బాధపడ్డాము. కొన్నాళ్ళు అతను మాతో మాట్లాడలేదు. అంతలో నా భార్య మరణించింది. అప్పుడు రాజమండ్రి వచ్చిన రాజు నన్ను తన దగ్గరికి వచ్చేయమని చెప్పాడు. నేను ఇల్లు అమ్మేసి గత 6 నెలలుగా వాళ్లతోనే ఉంటున్నాను. అదే మంచిది. ఇంకా ఎన్నాళ్ళు కష్టపడతారు మీరు? అమ్మగారు లేరన్న విషయం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాను. నీ పేరేమన్నావు నాయనా? బాలరాజు మాస్టారు. గుర్తొచ్చావు. 10th మ్యాథ్స్లో ప్రతి పరీక్షల్లో నువ్వే ఫస్ట్ వచ్చేవాడివి. మీ అమ్మ ఎలా ఉంది? తండ్రి లేని నిన్ను తనే అన్నీ అయి పెంచింది. పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో వంటలు చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో నిన్ను చదివించింది. నువ్వు ప్రయోజకుడివి అయిన తర్వాత చాలా సంతోషించి ఉంటుంది. బాలరాజు ఆశ్చర్యంగా చూస్తూ, మీకు ఎంత గుర్తు మాస్టారు? నాకు ఉద్యోగం వచ్చిన రోజు అమ్మ ఎంత సంతోషించిందో.
పూర్ణిమతో నా పెళ్ళి తానే దగ్గరుండి జరిపించింది. ఇక తను చేయాల్సిందేమీ లేనట్లు వెళ్ళిపోయింది. అయ్యో పాపం అని అన్నాడు బాధగా రాఘవయ్య. అమ్మ పెళ్ళిళ్లకు పక్క ఊళ్ళకు వెళ్ళిన రోజుల్లో నాకు భోజనం పెట్టింది. ఎవరో తెలుసా పూర్ణ? మాస్టారు భార్య పార్వతమ్మ. నాకింకో అమ్మ ఆవిడ. నా పరిస్థితిని గమనించిన మాస్టారు ఓ చీటీలో వీడికి అన్నం పెట్టు అని రాసి నా చేత వాళ్ళ ఇంటికి పంపించేవారు. ఆ తర్వాత క్రమంగా చీటీల అవసరం లేకపోయింది. నన్ను చూడగానే ఆవిడ కంచం డైనింగ్ టేబుల్ పైన పెట్టేది. నేనెంత చేస్తే వీరి రుణం తీర్చుకోగలను కన్నీళ్లతో అన్నాడు బాలరాజు. సహాయం పొందిన వాళ్ళు ఆ తర్వాత రోజుల్లో దానిని గుర్తు చేసుకోవటం, ప్రస్తావించటం నామోషిగా భావించే రోజులివి. కృతజ్ఞత అన్న పదం కనుమరుగైపోతున్న కాలం ఇది. ఇలా చిన్న చిన్న సహాయాలను నువ్వు పదే పదే ప్రస్తావించటం నీలోని సంస్కారానికి నిదర్శనం అని అన్నాడు రాఘవయ్య. ఆ రోజు సాయంత్రం బ్యాంకు నుంచి ఇంటికొచ్చిన బాలరాజు రాజేష్ ఇంకా రాలేదు అని తెలిసి ఆశ్చర్యపోయాడు. రాఘవయ్య చాలా డేలాపడి ఉండటం చూసి, మీరు అధైర్య పడకండి మాస్టారు, నా బావమరిది ముంబైలోనే ఉన్నాడు. ఈ ఆదివారం మీ ఇంటికి వెళ్ళి మీ కోడలితో మాట్లాడి విషయం కనుక్కు రమ్మంటాను. వాళ్ళిద్దరి ఫోన్ నంబర్లు తీసుకోమంటాను. అక్కడి అడ్రస్ మీకు తెలుసు కదా అని అడిగాడు. తెలుసు అని అన్నట్లుగా తలూపాడు రాఘవయ్య. మీ అబ్బాయి క్షేమంగానే ఉంటాడు. ఈ ఇల్లు కూడా మీ అబ్బాయి ఇల్లే అనుకోండి. మీకు ఇష్టమైనన్ని రోజులు మీరు మాతో పాటు ఉండవచ్చు అని అన్నాడు బాలరాజు. ఏదో ఆలోచిస్తూనే తలూపాడు రాఘవయ్య. ఆ రోజు రాత్రి రాఘవయ్యతో నెమ్మదిగా చెప్పాడు బాలరాజు. మా బావమరిది ఇందాకే ఫోన్ చేశాడు. మీ అబ్బాయి నిన్న ఉదయం ముంబై చేరాడట. ఈరోజు ఉదయం వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్ళిపోయారట. వారిద్దరూ ఆరోగ్యంగా ఆనందంగానే కనిపించారట. కొత్త ఇంటి అడ్రసు ఇరుగు పొరుగు వాళ్ళ ఎవ్వరికీ ఇవ్వలేదట. ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు రాఘవయ్య. జరిగింది అర్థం చేసుకోవటానికి కొంతసేపు పట్టింది అతనికి. తర్వాత బోరున్న ఏడవసాగాడు. అతన్ని ఎలా సముదాయించాలో అర్థం కాక బొమ్మలా కూర్చుండిపోయారు పూర్ణిమ బాలరాజు. రాజు, ఇందుకేనా నన్ను ముంబై రమ్మని పిలిచింది? మీ ప్రేమంతా నటనేనా? నీ ప్రేమ నా డబ్బు మీదే అయితే ఆ విషయం రాజమండ్రిలోనే చెప్పి ఉంటే సంతోషంగా ఇల్లమ్మేసి నీ చేతిలో పెట్టేవాణ్ణి కదరా. తండ్రిని వదిలించుకున్న పాపం నీకు అంటకుండా ఉండేది కదరా అని అంటూ మళ్ళీ ఏడవసాగాడు రాఘవయ్య. బాలరాజు ఆయన భుజంపై చెయ్యి వేసి, మాస్టారు ఏడవకండి ప్లీజ్ అని అన్నాడు అనునయంగా. వాడు డబ్బులు తీసుకున్నందుకు, నన్ను వదిలించుకున్నందుకు నేను ఏడవటం లేదు బాలరాజు. వ్యక్తిగా వాడింత దిగజారిపోయాడే అన్న బాధతో ఏడుస్తున్నాను అని అన్నాడు రాఘవయ్య. తర్వాత కళ్ళు తుడుచుకుని లేచి నిలబడి, పోనీలే వాడు క్షేమంగా ఉన్నాడు కదా, అది చాలు నాకు అని అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. ఇలాంటి సంఘటనలు ఎక్కడో జరిగాయని పేపర్లలో ఓ మూల వేస్తేనే బాధపడేదాన్ని. కళ్ళ ముందే అటువంటి సంఘటన జరుగుతుంటే మనసును కదిలించినట్లుగా ఉందండి అని అంది పూర్ణిమ భర్తతో. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులను ఇంట్లో నుంచి తరిమేసే కొడుకులు, కూతురిని బలాత్కారం చేసే తండ్రులు, విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేసే ఉపాధ్యాయులు, ఒంటరి ఆడపిల్ల కనిపిస్తే అఘాయిత్యం చేసే కామాంధులు, వీళ్ళంతా మన మధ్యే తిరుగుతున్నారు పూర్ణ. ఇప్పుడే ఇలా ఉంటే మరో 20 ఏళ్ల తర్వాత సమాజం పరిస్థితి ఊహించుకోవటానికే భయంగా ఉంది అని అన్నాడు బాలరాజు. మంచంపై పడుకొని నిద్రపోతున్న ఇద్దరు కూతుళ్లను చూస్తూ, సమాజం ఎంత దిగజారినా మనం మంచిని విడవనంత వరకు, ఆ భగవంతుడిపై నమ్మకం వదలనంత వరకు ఆయన మనల్ని వదలడు. మంచి వాళ్లకు ఆయన ఎప్పుడూ మంచే చేస్తాడు. మా మాస్టారు చాలా మంచివారు. ఆయనకు భగవంతుడు చేసింది మంచేనంటావా? కొంతవరకు మంచే చేశాడు. రాజేష్ ఆయన్ని మహారాష్ట్రలోనే ఏదో ఊళ్ళో వదిలేయకుండా ఆయన భాష తెలిసిన ఈ ఊరిలో ఆ గోవిందుని పాదాల చెంత ఆయన శిష్యుని ఇంటి ముందే వదిలేయటం భగవంతుడు చేసిన మంచి కాదా? నిజమే అన్నట్లు తలూపాడు బాలరాజు. భార్య మాటలు విన్నాక ఆ మాటల్లోని అంతరార్థం అర్థమైన తర్వాత అతని మనసులోని అలజడి తగ్గిపోయింది.
మీ మాస్టారు ఆయన భార్య మంచివారు అని అన్నారు కదా, మరి వారి కొడుకు ఎందుకిలా తయారయ్యాడు? మీకు బాల్యం నుంచి నేర్పించిన మంచితనం అతనికి నేర్పి ఉంటారు కదా అని అడిగింది పూర్ణిమ. సత్సాంగత్యం అంటే చెడు సాంగత్యం మనిషిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రాజేష్పై భార్య ప్రభావం ఉండి ఉండవచ్చు. భార్య మాటలకు విలువ ఇచ్చే పురుషుడంటే నాకు గౌరవమే. అయితే తన విచక్షణ జ్ఞానం ఉపయోగించకుండా భార్య చెప్పిన ప్రతి మాటకు తలూపే పురుషుడంటే నాకు అసహ్యం. జరిగిందేదో మనకు తెలియదు. నిజానిజాలు తెలియకుండా మనం ఎవరిని విమర్శించకూడదు. ఏదేమైనా సభ్య సమాజం తలదించుకునే విధంగా రాజేష్ ప్రవర్తించాడు. ఇందుకతను మూల్యం చెల్లించుకోక తప్పదు. అతన్ని మాస్టారు క్షమించినా భగవంతుడు క్షమించడు అని అంది పూర్ణిమ. దాదాపుగా ఏడాది తర్వాత. హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. రేపు ఓ సాయంత్రం ఇంటి బయట అరుగు దగ్గర తచ్చాడుతున్న వ్యక్తిని చూసి ఎవరు కావాలండి అని అడిగింది పూర్ణిమ. అతను ఆమె దగ్గరికి వచ్చాడు. తెల్లగా అందంగా ఉన్నాడతను. గడ్డం పెంచుకొని దీనంగా కనిపిస్తున్నాడు. మా నాన్నను ఏడాది క్రితం ఈ అరుగు మీద కూర్చోబెట్టి వెళ్ళాను. మీరు ఆయన్ని చూశారా అని అడిగాడు ఆమెను. మీ పేరు రాజేషా అని అడిగింది పూర్ణిమ. వెంటనే అతని కళ్ళు మెరిశాయి. అవును. మీరు ఆయన్ని చూశారా? ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని ఆత్రంగా అడిగాడు. లోపలికి రండి అని అంటూ ఇంట్లోకి దారి తీసింది పూర్ణిమ. అతను సోఫాలో కూర్చున్నాక ఏడాది క్రితం వదిలిపెట్టి వెళ్ళి ఇంత తొందరగా వచ్చేశారే అని అంది వెటకారంగా. వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరికే అన్నారా? ఏంటండి ఆ విపరీత బుద్ధులు? ఒకటా రెండా ఎన్నని చెప్పమంటారు? అమ్మా నాన్నలకు చెప్పకుండా నేను రిషితను పెళ్లి చేసుకోవటం, విషయం తెలిసి అమ్మ తిడితే వాళ్ళతో సంబంధం తెంచేసుకోవటం, అమ్మను వ్యధకు గురిచేసి ఆమె చావుకు కారణం కావటం, అంతటితో ఆగుంటే బాగుండేది. అమ్మ చావు కబురు విని రాజమండ్రి వచ్చిన నాకు నాన్న ఇంటిపై కన్నుపడింది. నాన్నిల్లు అమ్మి నా దగ్గరికి వచ్చేస్తే ఎలాగోలా ఆ డబ్బు ఆయన నుంచి తీసుకొని నా స్నేహితులతో కలిసి ఎన్నాళ్ళుగానో నేను అనుకుంటున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చెయ్యొచ్చు అని అనుకున్నాను. అక్కడి నా స్నేహితుడిని విచారిస్తే ఇల్లు 30 లక్షలు చేస్తుంది అని చెప్పారు. నాన్నకు ఇల్లమ్మి ముంబై వచ్చి మాతో ఉండమని కోరాను. ఆయన అమాయకంగా ఒప్పుకున్నారు. నాన్న మాతో ఉండటానికి రిషితను ఒప్పించేసరికి నా తల ప్రాణం తోకకు వచ్చింది. 6 నెలల్లో ఆయన్ని తిప్పి పంపిస్తాను అని ఆమెకు మాటిస్తే ఒప్పుకుంది. ఆ 6 నెలలు ఆయనను చాలా బాగా చూసుకుంటున్నట్లుగా నటించాము. తర్వాత ఇల్లు కొనటానికి 30 లక్షలు తక్కువ పడింది అని చెప్తే ఆయన తన బ్యాంకు డిపాజిట్లు క్యాన్సిల్ చేసి ఆ 30 లక్షలు ఇచ్చారు. ఆ డబ్బు నేను వ్యాపారంలో పెట్టాను. ఇక ఆయన్ని వదిలించుకోవటమే మిగిలింది. అందుకు రిషిత ఓ ప్లాన్ చెప్పింది. తిరుమల కొండకు తీసుకొని వెళుతున్నాను అని ఆయనను తిరుపతికి తీసుకొని వచ్చి మీ ఇంటి అరుగు మీద కూర్చోబెట్టి నా స్నేహితుణ్ణి వెతకటానికి వెళుతున్నాను అని ఆయనకి చెప్పి నేను బయలుదేరి ముంబై వెళ్ళిపోయాను. అంతకు ముందు రోజు రాత్రి ట్రైన్లో ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన సెల్ తీసుకొని మమ్మల్ని ఆయన మళ్ళీ కాంటాక్ట్ చేసే అవకాశం లేకుండా కాంటాక్ట్స్ మెసేజెస్ అన్నీ డిలీట్ చేశాను. ముంబై రాగానే ఆయన మళ్ళీ మమ్మల్ని చేరకుండా ఉండేందుకు ఇల్లు ఖాళీ చేసేశాను. అయితే మనం చేసిన పాపం మనల్ని తప్పకుండా వెంటాడుతుంది అని పెద్దలు చెప్పే మాట నా విషయంలో రుజువైంది. 30 లక్షలు తీసుకున్న నా స్నేహితుడు నన్ను మోసం చేశాడు. నా భార్య నన్ను వదిలి నన్ను మోసం చేసిన వాడితో వెళ్ళిపోయింది. డబ్బును భార్యను కోల్పోయిన బాధతో ఉద్యోగానికి న్యాయం చేయలేకపోయాను. దాని ఫలితంగా నా ఉద్యోగం పోయింది. నేను ఒంటరి వాడినైపోయాను. బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చే మనిషి లేకపోవటం ఎంత నరకమో నాకు అర్థమైంది. అంతకంటే దారిద్ర్యం ఇంకొకటి లేదు అని అనిపించింది. అప్పుడు నాకు నాన్న గుర్తొచ్చారు. వెంటనే దొరికిన ట్రైన్ పట్టుకొని ఇక్కడికి చేరాను. నాన్న మంచితనం వలన, ఆయన చేసిన మంచి పనుల వలన ఆయన ఎక్కడో చోట క్షేమంగా ఉంటారు అనే నమ్మకంతో వచ్చాను. ఆయన ఎక్కడున్నారు? ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ
వేడుకుంటే గానీ నాకు మనశ్శాంతి ఉండదు. చెప్పండి ప్లీజ్. మీరు ఆయనకిచ్చిన షాక్ను ఆయన తట్టుకోలేకపోయారు. మీరాయన్ని ఇక్కడి వదిలి వెళ్ళిన వారం రోజులకే మరణించారు అని అంది పూర్ణిమ. రాజేష్ నమ్మలేనట్లు పూర్ణిమ వైపు చూశాడు. తర్వాత తనలో తానే ఏదో గొణుక్కున్నాడు. తర్వాత లేచి నిలబడి, అమ్మ నగలు ఏ బ్యాంక్ లాకర్లో పెట్టారో మీకేమైనా చెప్పారా అని అడిగాడు. లాకర్లో లేదు, మీరొస్తే ఇవ్వమని నా చేతికే ఇచ్చారు అని అంటూ గదిలోకి వెళ్ళి ఓ బ్యాగ్ తెచ్చి అతనికి ఇచ్చింది. బ్యాగ్ చూసిన అతని ముఖం ఆనందంతో వెలిగిపోయింది. గబగబా బ్యాగు తెరిచి అందులో నగలను చూసుకున్నాడు. తర్వాత తన జేబులో నుంచి విజిటింగ్ కార్డు తీసి ఆమెకిచ్చి, మీకింకా ఏదైనా గుర్తు వస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పి బయటకు నడిచాడు. రాజేష్ వెళ్ళిపోయాక చాలాసేపు సోఫాలోనే కూర్చుండిపోయింది పూర్ణిమ. ఆ తర్వాత మేడపైకి వెళ్ళింది. బాల్కనీలో దాదాపుగా 30 మంది విద్యార్థుల మధ్య కుర్చీలో కూర్చొని ట్యూషన్స్ చెబుతున్నాడు రాఘవయ్య. దూరంగా నిలబడి అతన్నే చూస్తూ ఉండిపోయింది. అతనితో అలా ఎందుకు చెప్పావు పూర్ణ? భర్త గొంతు విని ఉలిక్కిపడి తల తిప్పి చూసింది పూర్ణిమ. ఆమె పక్కనే బాలరాజు నిలబడి ఉన్నాడు. మీరు విన్నారా అని అడిగింది అతన్ని. ఇంట్లోకొస్తున్నప్పుడు చివర్లో నీవన్న మాటలు వినిపించాయి. అతనికి ఎదురుపడటం ఇష్టం లేక మేడపైకి వచ్చేశాను అని అన్నాడు బాలరాజు. రాజేష్ తనతో చెప్పిన విషయాలన్నీ భర్తతో చెప్పింది పూర్ణిమ. బాబాయ్ గారు కొడుకు చేసిన నమ్మక ద్రోహాన్ని జీర్ణించుకోలేక బాధపడినా త్వరగానే కోలుకున్నారు. ఉదయం సాయంత్రం 50 మంది విద్యార్థులకు ట్యూషన్స్ చెబుతూ విద్య చేతిలో ఉంటే ఏ వయస్సులోనైనా ఏ ఊళ్ళోనైనా బతకవచ్చు అని నిరూపించారు. మనకు భారం కాకూడదని మేడ మీద గదిలో అద్దెకుంటూ, నాకు శ్రమ ఇవ్వకూడదని వంట మనిషిని ఏర్పాటు చేసుకొని హుందాగా గౌరవంగా బతుకుతున్నారు. ఈ సమయంలో రాజేష్ బాబాయిని కలిశాడంటే రాజేష్ ప్రస్తుత పరిస్థితిని చూసి ఆయన కుంగిపోతారు. రాజేష్ ఆయన కాళ్ళ మీద పడితే కరిగిపోయి అతనితో వెళ్ళిపోతాడు. రాజేష్లోని మార్పు కేవలం నటనే అయితే బాబాయ్కి గతంలో జరిగిన సంఘటనే పునరావృతమవుతుంది. క్రితంసారి రాజేష్ ఈయనను కనీసం మనుషుల మధ్య వదిలి వెళ్ళాడు. ఈసారి ఏ అడవిలోనో ఎడారిలోనే వదిలేస్తే బాబాయ్ గతేం కాను. అందుకే అతనిలోని మార్పు నిజమో కాదో పరీక్షించాలి అని అనుకున్నాను. వాళ్ళ నాన్న చనిపోయారు అని అతనితో చెప్పాను. నా అనుమానమే నిజమైంది. తండ్రి చనిపోయాడు అని తెలిసాక అతను ఏడవలేదు సరికదా, కళ్ళ నుంచి ఒక్క నీటి చుక్క కూడా రాల్చలేదు. అసలు తండ్రి మరణించాడు అని తెలిసినప్పుడు ఓ కొడుకులో వ్యక్తమయ్యే బాధకి సంబంధించిన ఒక్క స్పందన కూడా అతనిలో కనిపించలేదు నాకు. పైగా తల్లి నగల గురించి తండ్రి ఏమైనా చెప్పాడా అని నన్నడిగాడు. అప్పుడు అర్థమైంది అతను ఎందుకొచ్చాడో. వెంటనే బీరువాలోని వాళ్ళమ్మ నగలు తీసి అతనికి ఇచ్చేశాను. ఇచ్చేశావా? ఆశ్చర్యంగా అడిగాడు బాలరాజు. నీకివ్వాలని మాస్టారు ఎంతో శ్రమ తీసుకొని రాజమండ్రి నుంచి తెప్పించారు. రేపా నగలు చూపించమని అడిగితే ఏం చేస్తావు అని అడిగాడు మళ్ళీ. నాకిచ్చేశారు కాబట్టి ఇక ఆయన అడగరు. ఆయన సంస్కారం గురించి నాకు బాగా తెలుసు. కానీ చట్టపరంగా అవి చెందవలసినవి రాజేష్కే కదా. అన్నీ కోల్పోయాను అన్న అతని మాట నిజమైతే అతను నిలదొక్కునేంత వరకు ఆ నగలు ఉపయోగపడతాయి. భార్య వైపు విస్మయంతో చూస్తూ ఉండిపోయాడు బాలరాజు. ఆమెలో ఆవిష్కృతమైన అద్భుతమైన విశ్లేషణకి, ఆమెలోని వ్యక్తిత్వానికి ముగ్ధుడయ్యాడతను. నాకు ఏ నగలు అక్కర్లేదండి. బాబాయ్ గారు మన ఇంట్లో ఉంటే అంతే చాలు. గతించిన మా నాన్నను ఆయనలో చూసుకుంటున్నాను. నాకు మా అమ్మ నాన్న, మీకు మీ అమ్మ నాన్న లేరు కాబట్టి పెద్దవాళ్ల విలువ మనకు తెలుసు. వాళ్ళుంటే ఇల్లు ఎంత నిండుగా ఉంటుందో, మనం వాళ్ళ నుంచి ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చో బాబాయ్తో గడిపిన ఈ కొద్ది నెలల్లోనే తెలిసింది. ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోతే నేను చాలా కోల్పోయిన దాన్ని అవుతాను. అయితే తండ్రి కొడుకుల్ని ముఖాముఖి కలవనీయకుండా తప్పు చేశాను అన్న భావన నాలో ఉంది. నేను చేసింది తప్పే అని మీకు అనిపిస్తే రాజేష్కి కాల్ చేసి పిలిపించండి అని అంది పూర్ణిమ. రాజేష్ ఇచ్చిన విజిటింగ్ కార్డుని బాలరాజుకిచ్చి,
కడుపున పుట్టిన వాళ్ళు కాదు, బిడ్డలు కడుపులో పెట్టుకుని చూసుకునేవాళ్లే బిడ్డలు అనేది మా అమ్మ. ఆ మాట నిజమైతే ఆయనకు ఇక్కడ 2 బిడ్డలు ఉన్నారు. వదులుకోని ఈ బంధం ఉన్నప్పుడు వదుల్చుకున్న ఆ రక్త సంబంధం అవసరం లేదు అని అంటూ ఆ విజిటింగ్ కార్డుని ముక్కలు ముక్కలుగా చింపేశాడు బాలరాజు. ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.